డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి బెయిలు అసలు రద్దవుతుందా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారిపోయింది. ఈ రోజున సుప్రీంకోర్టులో విచారణకు వచ్చి కూడా మళ్ళీ డిసెంబర్ 13కి వాయిదా పడింది. అసలు జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దుకై ఎన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయనేది ఒకసారి మనం పరిశీలించుకుంటే గనుక, ప్రస్తుతం ఆయన సీఎంగా లేడు కాబట్టి ప్రభావితం చేసే అంశాలు ఏమీ లేవు. అంటే గతంలో రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని హైకోర్టులో వేసినప్పుడు కానీ, తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రముఖమైన స్థానంలో ఉన్నాడు, సీఎంగా ఉన్నాడు. శ్రీలక్ష్మి లాంటి వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ఆయన మంచి పదవులు ఇస్తూ ఉన్నాడు. మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళందరికీ రాజ్యసభ పదవులు కూడా ఇవ్వటం జరుగుతుంది. సాక్షులందరినీ ప్రభావితం చేస్తూ ఉన్నాడు అనే అంశం మీద బెయిల్ రద్దుకు వెళ్ళటం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు సుప్రీంకోర్టులో అసలు నడుస్తున్న కేసు ఏమిటాయంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఈ అంశాల మీద కొన్ని అయితే అసలు విచారణ మందకోడిగా సాగుతుంది, ఏ రకంగా జరగట్లేదు. కాబట్టి దీన్ని వేరే స్టేట్కి అలాట్ చేసి ఇక్కడ నుంచి వేరే స్టేట్కి బదలాయింపు చేయాలి అనేది రాజుగారి పిటిషను. ఆ పిటిషన్పై ఈ రోజున జరిగిన విచారణలో కూడా మళ్ళీ పాత అంశాలే తెరపైకి వస్తూ ఉన్నాయి. సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ ఎందుకు జరగటం లేదు అని ప్రశ్నిస్తే మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లే తెరపైకి వచ్చి కనపడుతూ ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా ఆ విచారణ జరుగుతూ ఉంటే రోజువారీ విచారణ దీనిపైన, జగన్మోహన్ రెడ్డి కేసులపైన విచారణ జరపచ్చు కదా అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ విషయం మాత్రం ఏ రకంగా జరగటం లేదు. ఇందులో వ్యవస్థల లోపం చాలా ఎక్కువగా కనపడతా ఉంది. అంటే ఈ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసేది ఎవరు, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇదే మళ్ళీ వరుసగా రెడ్ వచ్చి మొదలెట్టు అన్నట్టు మొత్తం మళ్ళీ ఈ వీడియోలో ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. గతం నుంచి జరిగిన దాంట్లో అసలు హైకోర్టులో ఈ పిటిషన్ కొట్టివేయటానికి మెయిన్ కారణమే సిబిఐ. వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదన్నట్టుగాను, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి ఏటికి పాల్పడటం లేదు అన్నట్టుగానే వాళ్ళు ఆన్సర్ ఇవ్వటం మూలానే ఇది హైకోర్టులో ఈ పిటిషన్ కొట్టివేశారు. తర్వాత రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఈరోజు బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా ఎందుకు సిబిఐ కోర్టులో ఇంకా విచారణ జరగట్లేదంటే, మళ్ళీ డిశ్చార్జల్ పిటిషన్లు నడుస్తూ ఉన్నాయనే అంశాన్ని తీసుకొస్తే అసలు ఎక్కడెక్కడ ఏమేం కేసులు ఉన్నాయి, ఒక పట్టీ రూపంలో ఒక లిస్టు లాగా మాకు పట్టిక వేసి అందించండి. సిబిఐ కోర్టులో ఏమున్నాయి, హైకోర్టులో ఏమున్నాయి, ఇక్కడ సుప్రీంకోర్టులో ఏమున్నాయి అనే విషయాన్ని మొత్తం మా ముందు ఉంచండి అని ఈ రోజున సుప్రీంకోర్టులో జడ్జి గారు అడిగి దాన్ని డిసెంబర్ 13కి వాయిదా వేశారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తాలూకు లాయర్లు జనవరి నాటికి వాయిదా వేయమని అడిగితే అలా కుదరదు అని డిసెంబర్ 16కి వేస్తే, ఆ రోజు మాకేదో పనులు ఉన్నాయి, యథావిధిగా జగన్మోహన్ రెడ్డి తాలూకు వాళ్ళు ఎప్పుడు చెప్పే మాటలే ఇవన్నీ. అంటే మీకు పనుంటే ముందుకే మారుస్తామని చెప్పి డిసెంబర్ 13కి మార్చారు దాన్ని. మరి ఈలోగా ఏమేం కేసులు ఉన్నాయి మొత్తాన్ని వాళ్ళ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా అవ్వదా అనే అంశంలో రాజుగారు పిటిషన్ వేసే నాటికి ఈయన సీఎంగా ఉన్నాడు, ప్రభావితం చేయగలిగిన స్థానంలో ఉన్నాడు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని కోల్పోవటం కానీ, ప్రభావితం చేసే అంశాలు తగ్గిపోవటం మూలాన కానీ దీనికి అడ్డంకులు ఏర్పడే విధంగానే కనిపిస్తోంది. ఈ విషయాన్ని రాజుగారే వెలిబుచ్చారు. కాకపోతే గతంలో ఈయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులన్నిటి మీదన మళ్ళీ ఏదైనా అవకాశం తీసుకునే దానికోసమే ఈ తరపు లాయర్లు కూడా ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన శ్రీలక్ష్మికి ఇచ్చిన పోస్టింగ్ ద్వారా కానీ, లేకపోతే మోపిదేవి వెంకటరమణకి ఇచ్చిన రాజ్యసభ సీటు ద్వారా కానీ దీన్ని మళ్ళీ ఆయన ప్రభావితం చేశాడు, అంటే ఆయన మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాడు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా బెయిల్ రద్దవుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇందులో సిబిఐ పాత్ర ఎలా ఉంటుంది, మొత్తం అంతా తిరిగి తీసుకొచ్చి ఈ విచారణ చేసిన ఈ సిబిఐ దగ్గరికే వచ్చి ఆగుతుంటే ఈ బెయిల్ రద్దు ఎప్పుడవుతుంది? అసలు ఒక బెయిల్ రద్దు చేయటానికి ఎన్ని ఆస్కారాలు ఉన్నాయో వాటన్నిటి మీద బెంచ్ మీదకు విచారణకు రావటానికే ఎంత సుదీర్ఘ సమయం తీసుకుంటుంటే మరి దీని మీద తీర్పు ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు 17A మీద
ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తీర్పు రిజర్వ్ చేయబడిందే తప్ప ఇంతవరకు వెలువడలేదు దాని మీద. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద రావటం, మళ్ళీ అప్రతిహతంగా గెలిచి సీఎం అవటం ఇత్యాది విషయాలన్నీ జరిగిపోయినప్పటికీ ఆ 17A మీద మాత్రం తీర్పు ఇంకా బయటకు రాలేదు. ఇలాంటి విషయాలన్నిటినీ చూసిన తరువాత మరి బెయిల్ ఎప్పుడు రద్దవుతుంది అనే అంశం ఇంకా అలాగనే కొట్టుమిట్టాడుతూ ఉంటే న్యాయం ఎప్పటికి జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి బోలెడన్ని అడ్డంకులు ఆయన సృష్టించినవి కావచ్చు, స్వతహాగా ఏర్పడుతున్నవి కావచ్చు. కేసుకి ఇన్ని రకాలైన అడ్డంకులుంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ అసలు రద్దు అవుతుందా, న్యాయం జరుగుతుందా అనేదే ఇక్కడ ప్రశ్న. ఇదే ఈరోజు కుండబద్దలు.